పాపులారిటీ ఈయనే ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు. కొంతమంది అయితే ఈయన్ని రికార్డుల రారాజు అని కూడా అంటారు. ఒక వ్యక్తి ఇంత తక్కువ కాలంలో ఇంత పాపులారిటీ సంపాదించడం చాలా అరుదు. ఎక్కడి నుంచి వచ్చాడో ఎలా వచ్చాడో ఎవరికి తెలియదు. వరుస 8 హిట్లతో టాప్ స్టార్ అయ్యాడు. కొంతమంది అయితే ఈయన త్వరలోనే నంబర్ 1 పొజిషన్కి వెళ్తాడు అంటున్నారు. మరికొంతమంది అయితే ఎప్పటికీ వెళ్ళలేడు అంటున్నారు. రేపు దీపావళికి ఈయన 9వ సినిమా అనుక్షణం రిలీజ్ కాబోతోంది. ఆ సందర్భంగా ఇంటర్వ్యూ ఇవ్వడానికి మన స్టూడియోకి వచ్చారు. పదండి ఏం చెప్తున్నారో చూద్దాం. రెడీయా? రెడీ సార్. హలో సార్, ముందుగా వెల్కమ్ టు అవర్ స్టూడియో. మీరు నంది అవార్డు విన్ అయిన సందర్భంగా మా జెమినీ టీవీ ప్రేక్షకులందరి తరపున హార్టీ కంగ్రాచులేషన్. వరుసగా మీవి 8 మూవీస్ హిట్ అయ్యాయి. రేపొద్దున మీ 9th మూవీ రిలీజ్ కాబోతుంది. సో ఇది కూడా సూపర్ హిట్ అవుతుంది అనుకుంటున్నారా? నా ఇప్పటి వరకు 8 సినిమాలు వరుస హిట్లు, 9వ ఆటోమేటికలీ హిట్ అవుద్ది. దీనికి డైరెక్టర్ ఎవరు అనుకున్నారు? మణికంఠన్ DFT, తమిళ్లో నంబర్ 1 డైరెక్టర్. 3 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చి తీసుకొచ్చాం. హీరోయిన్ బాంబే, కెమెరామెన్ మలయాళీ, మ్యూజిక్ బెంగళూరు, ఫైట్ మాస్టర్ ఫ్రమ్ చెన్నై. పాటలు ఎవరు పాడారనుకుంటున్నారు? హిందీలో నంబర్ 1 సింగర్. ఇన్ని భాషలు కలిసి తెలుగు సినిమా చేస్తే ఆటోమేటికలీ ఇట్స్ హిట్. దేర్ ఇస్ నో 2 ways about it. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడున్న టాప్ 10 హీరోస్ లో మీరు ఒకరు. మీరే త్వరలో నంబర్ 1 అవుతారని అందరూ అనుకుంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? అవ్వచ్చు, టాలెంట్ ఉంటే ఎవరైనా అవ్వచ్చు. నటరత్న NTR ఉన్నప్పుడు చిరంజీవి అని ఒక ఆయన వస్తారు, నంబర్ 1 అవుతారని ఎవరైనా అనుకున్నారా? అమితాబ్ బచ్చన్ ఉన్నప్పుడు షారుఖ్ ఖాన్ నంబర్ 1 అవుతాడని ఎవరైనా అనుకున్నారా? అసలు MGR ఉన్నప్పుడు రజనీకాంత్ నంబర్ 1 అవుతాడని ఎవరు అనుకోలేదు కదా. ఇది అంతే, అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. నెక్స్ట్ సార్, రెండోసారి కూడా నంది అవార్డు మీకే వస్తుందని మీరు ముందే ఊహించారా? ఇందులో ఊహించేదే ఉంది. నాకంటే బాగా చేసేవాళ్ళు ఎవరు లేనప్పుడు నాకే ఇస్తారు కదా. నెక్స్ట్ క్వశ్చన్. సార్, మీరు ఈ రేంజ్ కి రావడానికి కారణం ఎవరు అనుకుంటున్నారు? నేను ఈ రేంజ్ కి రావడానికి కారణం నా ఫ్యాన్స్ అంటాను అనుకున్నారా? నేను మిగతా హీరోల్లా కాదు. నేను ఈ రేంజ్ కి రావడానికి కారణం నేనే. నేను యాక్షన్, ఫైట్స్, డ్రామా, సెంటిమెంట్ అన్ని బ్రహ్మాండంగా చేస్తాను. అందుకే ఇంత పెద్ద స్టార్ అయ్యాను. ముందు నేను, ఆ తర్వాతే నా ఫ్యాన్స్. నెక్స్ట్. సార్, మీరేం అనుకోకపోతే ఓ చిన్న క్వశ్చన్ అడగొచ్చా? నో ప్రాబ్లం, అడగండి. థ్యాంక్ యూ సార్. ఆంధ్ర అమితాబ్ అన్న బిరుదు మీకు మీరే ఇచ్చుకున్నట్టు అందరు అనుకుంటున్నారు. అంటారు, ఇది నేను విన్నాను. నా పాపులారిటీ చూసి గిట్టిన వాళ్ళు 100 అంటారు. అన్నిటికీ రియాక్ట్ అవుతావా? మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్స్ అ లాట్ సార్. రేపు దీపావళి సందర్భంగా మీ 9వ మూవీ అనుక్షణం రిలీజ్ అవుతుంది కాబట్టి ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్టా? అక్కర్లేదు, అది వీక్ హీరోస్ కి చెప్పండి. నా సినిమా డెఫినెట్ హిట్. ఓకే సార్. రైల్వే స్టేషన్కి వెళ్ళి ప్రింట్ తేవాలరా అన్నా. ఈ రోజు మా బాస్ సినిమా రిలీజు. సినిమా చూసి సాయంత్రం కలుస్తాను. ఉంటాను. రైట్. ఏంట్రా బాలేదు? బాగాలేకపోయినా కానీ బాగుందనే చెప్పాలి. నేను అలాంటి ఫ్యాన్ కాదురా. సినిమా బాలేదంటే బాలేదంటాను, బాగుంటే బాగుందంటాను. ఏం బాలేదురా? అసలు ఏం బాలేదురా. మనం బాస్తో తీసే స్టైల్లో తీయలేదు. ఇంకెట తీయాలరా? ఇలా అయితే తీయకూడదురా. అసలు సినిమా గురించి నీకేం తెలుసురా? సినిమా తీసే వాళ్ళకంటే చూసే వాళ్ళకి ఎక్కువ తెలుసు. సినిమా తీయడం అనేది ఎంత కష్టమో నీకు తెలుసా? కష్టమైతే చెత్త సినిమా చూడాలా? ఎవడలా చూడు. ఎంత ఫ్యాన్ అయినా సినిమా బాగుంటేనే చూస్తాడు. ఈ సినిమా బాలేదు, అట్టర్ ఫ్లాప్. ఈ సినిమా గురించి బాగా తెలుసురా. నువ్వు సినిమా తీ, మేమందరం చూస్తాం. తీస్తాను
చేస్తావా? చేస్తావా తీస్తాను చేస్తావా తీస్తాను చేస్తావా తీస్తాను రా. అయితే తీరా ఎప్పుడు చేస్తామన్నా చెప్పు ఇది దీపావళి, వచ్చే దీపావళి కల్లా బాస్ తో సినిమా తీసి చూపిస్తాను. తీయకపోతే తీయలేకపోతే ఎండిన తాగి ఇదే తేటలో చచ్చిపోతాను. బాస్ కూడా తీసుకురా బలరామ్ అనే నేను ఆంధ్ర అమితాబ్ అయిన సంతోష్ బాబుతో సినిమా తీసి వచ్చే దీపావళికి రిలీజ్ చేస్తాను. అరే వదిలేంట్రా నేను. ఇంకోసారి వాడిని బతిమాలేమో బాగుంటుంది. అలా కాని పక్షంలో ఇదే థియేటర్ ముందు ఇండ్రిని తాగి చచ్చిపోతాను. నువ్వు వెళ్ళి మేనేజర్ గారికి పిలవరా. అలాగే రైట్ సాక్షి సంతకం పెట్టరా ఏమైందిరా? ఏం కాలేదురా. రేయ్ నువ్వు పెట్టు అమ్మో నీ మెట్ను. పెట్టరా. ఆయన మెట్ను కదా. రండి. చూడండి, మీరే సాక్షాత్కం పెట్టాలి. ఎవడరా సినిమా తీసేది? నేనండి. ఏం చేస్తుంటారు నువ్వు? లారీ క్లీనర్ సార్. లారీ క్లీనర్ సినిమా తీయటమా? అవునండి. ఒరే నీకేమైనా పిచ్చా మెంటలా? నువ్వేంట్రా సినిమా తీసేది? అడుక్కు తింటావు. సార్ తిట్టకండి సార్, నాకు మీ ఆశీర్వాదం కావాలి సార్. ఏంట్రా ఆశీర్వాదం? సంతోష్ బాబు సినిమాకి టికెట్లు దొరకడమే కష్టం. అలాంటి సంతోష్ బాబుతో నువ్వు సినిమా తీస్తావా? తీస్తానండి. తీస్తావు. తీయకపోతే చస్తావా? అవును సార్. దానికి నేను సాక్షి సంతకం పెట్టాలా? అవునండి. రే ఈ హత్యలో ఆత్మహత్యలో నన్ను ఇరికించకండి రా బాబు. నీ సావేదో నువ్వు చావు. రే తప్పకుండా సినిమా తీస్తాడు సినిమా. ఆగిరా రే ఆగిరా, నిజంగా సినిమా తీద్దామనేనా? అవునరా. రే ముండోలో మాట్లాడు, వెళ్ళి సారీ చెప్పి పందెం వాపస్ తీసుకోపో. నువ్వేమన్నా చెప్పరా, నేను సినిమా తీసి తీరుతాను అంతే. ఎలా చెప్తావరా? చదివింది 8వ తరగతి, చేసేది లారీ క్లీనర్. మీ నాన్న చేస్తారా? రిక్షా తొక్కుతాడు. మీ అమ్మేమో ఇంటికి తిరిగి బొచ్చలు ఫ్యామిలీ మొత్తం నీడిస్తే 50 రూపాయలు పనిరారు, కోట్లు పెట్టి సినిమా ఎడుతావే. మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలరా? నేను సినిమా తీస్తాను అంతే. నువ్వు చావు తప్పి ఏమి సాధించలేవరా? నా పాటనరా. అరే మీ అమ్మ నాన్నకన్నా నీ గురించి నాకు ఎక్కువ తెలుసు కదా, చెప్పేదిరా ప్లీజ్ రా. లేదురా, నా గురించి కూడా నీకు తెలుసు కదా, నేను సినిమా తీసి తీరుతాను. ఒరేయ్ నీలాంటి మొండోడితో స్నేహం చేయడం నాది బుద్ధి తక్కువ. సర్లే. నీ మోహన్ చూస్తే చెప్పు తీసుకోకొట్టు. అలాగే. నాశనం అయిపోతారా రే. ఎరా ఇవాళ ఆరి ఎక్కలేదా? లేదమ్మా, ఇవాళ బాస్ సినిమా రిలీజ్ కదా, సినిమాకి వెళ్ళాను. ఎందుకు వచ్చిన మా 5-6 సినిమాలు రా? అవి ఏమన్నా మనకు కూడెడతాయా గుడ్డెత్తాయా? ఇగో కూరగాయలు తాగడానికి ఏమైనా ఉందా? తెత్తానుండు. ఏరా మీ వాడి సినిమా ఎలా ఉంది? బాలేదు నాన్న. బాగుండదు. ఎందుకు బాగుంటది? ఆడి సినిమా పిచ్చికి నువ్వు అడగడానికి సరిపోయింది. నువ్వు పట్టవే. నువ్వు తాగు. ఒరే ఎసట్లో బియ్యం పోసాను, కాస్త చూస్తా ఉండు. నేను తాగడానికి వెళ్తున్నాను. పొంగొస్తే మూడు తీరోయ్. నీకు సినిమా గురించి బాగా తెలుసురా. అలాంటి సంతోష్ బాబుతో నువ్వు సినిమా తీస్తావా? అసలు సినిమా గురించి నీకేం తెలుసురా? నువ్వేంట్రా సినిమా తీసేది? అడుక్కు తింటావు. ఏంట్రా ఇది? అన్నం పొంగిపోతుంది కదా. అన్నం అంతా సివిడిపోయి ఉంటది. ఎలాగరా నీతోటి? ఈ పని కూడా సరిగా చేయలేవా? ఏడీడు బలరాం. అమ్మా ఏంటిది? ఏమైపోయాడు బలరాం? అయ్యా వస్తారు గారు. ఆగదయ్యా. ఏంటమ్మా? అయ్యా కాస్త ఈ ఉత్తరం చదివి పెట్టండి అయ్యా. అమ్మా, ఏ కొడుకు తన తల్లికి చేయకొని అన్యాయం నేను నీకు చేస్తున్నాను. నేను నీ గాజులు తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. ఇలా చేశాను, నన్ను తిట్టద్దమ్మా. నువ్వు తిడితే నేను పైకి రాలేను. నాకు నీ ఆశీర్వాదం కావాలమ్మా. నీ ఆశీర్వాదం ఉంటే నేను ఏదైనా సాధించగలను. వచ్చే దీపావళికి నీ 6 గాజుల్ని 12 గాజులుగా తీసుకొచ్చి నీకు తొడుగుతాను. నీ బలరాం. శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. స్వామి, ఏ మనిషికైనా అమ్మ ఆశీర్వాదం దేవుడు అండా ఉంటే పైకొస్తాడంటారు. ఆ రెండే పెట్టుబడిగా నేను హైదరాబాద్ వెళ్తున్నాను.
నాకు జయం కలిగేలా చూడు స్వామి.